జోనడ్రోనిక్ యాసిడ్ ఇంజెక్షన్, పేజెట్స్ డిసీజ్, బోను ఎముకల వ్యాధి. జోనడ్రోనిక్ యాసిడ్ అనేది పాగెట్స్ వ్యాధి మరియు బోను ఎముకల వ్యాధికి చికిత్స చేసే ఔషధం. ఇది మీ ఎముకల నుండి కాల్షియం నష్టాన్ని తగ్గించడం ద్వారా పనిచేస్తుంది. కాల్షియం మీ ఎముకలను ఆరోగ్యంగా ఉంచే ఖనిజం. హెల్త్ కేర్ ప్రొవైడర్ మీకు హాస్పిటల్ లేదా క్లినిక్ సెట్టింగ్లో ఈ ఇంజెక్షన్ ఇస్తారు. ఈ మందు ఏమిటి? జోనడ్రోనిక్ యాసిడ్ ఎముకల నుండి కాల్షియం నష్టాన్ని తగ్గిస్తుంది. ఇది పాగెట్స్ వ్యాధి మరియు బోను ఎముకల వ్యాధికి చికిత్స చేస్తుంది. ఎముకలు కోల్పోయే ప్రమాదం ఉన్న ఇతర వ్యక్తులలో దీనిని ఉపయోగించవచ్చు. ఈ ఔషధం ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు. మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాత లేదా ఔషధ విక్రేతను అడగండి. సాధారణ బ్రాండ్ పేరు లురీక్లాస్ట్, జోమెటా పౌడర్. మీకు ఈ షరతుల్లో ఏవైనా ఉంటే వారు తెలుసుకోవాలి. రక్తస్రావం, రుగ్మత, క్యాన్సర్, దంత వ్యాధి, మూత్రపిండ వ్యాధి, రక్తంలో కాల్షియం తక్కువ స్థాయిలు, తక్కువ ఎర్ర రక్త కణాల సంఖ్య, ఊపిరితిత్తులు లేదా శ్వాస సంబంధిత వ్యాధి, ఉబ్బసం, డెక్సామెథాసోన్ లేదా ప్రెడ్నిసోన్ వంటి స్టెరాయిడ్లను స్వీకరించడం. జోనడ్రోనిక్ యాసిడ్, ఇతర మందులు, ఆహారాలు, రంగులు లేదా సంరక్షణకారులకు అసాధారణమైన లేదా అలెర్జీ ప్రతిచర్య, గర్భవతి లేదా గర్భవతి పొందడానికి ప్రయత్నిస్తున్నారు. తల్లిపాలు. నేను ఈ మందులను ఎలా ఉపయోగించాలి? ఈ ఔషధం సిరలోకి ఇంజెక్ట్ చేయబడుతుంది. ఇది ఆసుపత్రి లేదా క్లినిక్ సెట్టింగ్లో ఆరోగ్య సంరక్షణ ప్రదాత ద్వారా అందించబడుతుంది. ప్రతి చికిత్సకు ముందు మీకు ప్రత్యేక మెడ్గైడ్ ఇవ్వబడుతుంది. ప్రతిసారీ ఈ సమాచారాన్ని జాగ్రత్తగా చదవండి. పిల్లలలో ఈ ఔషధాన్ని ఉపయోగించడం గురించి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతతో మాట్లాడండి. ప్రత్యేక శ్రద్ధ అవసరం కావచ్చు. అధిక మోతాదు. మీరు ఈ ఔషధాన్ని ఎక్కువగా తీసుకున్నారని భావిస్తే వెంటనే పాయిజన్ కంట్రోల్ సెంటర్ లేదా అత్యవసర గదిని సంప్రదించండి. గమనిక: ఈ ఔషధం మీ కోసం మాత్రమే. ఈ ఔషధాన్ని ఇతరులతో పంచుకోవద్దు. నేను ఒక మోతాదు మిస్ అయితే ఏమి చేయాలి? తదుపరి మోతాదుల కోసం అపాయింట్మెంట్లను ఉంచండి. మీ మోతాదును కోల్పోకుండా ఉండటం ముఖ్యం. మీరు అపాయింట్మెంట్ తీసుకోలేకపోతే మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతకు కాల్ చేయండి. ఈ మందులతో ఏమి సంకర్షణ చెందుతుంది? ఇంజెక్షన్ ద్వారా ఇవ్వబడిన కొన్ని యాంటీబయాటిక్స్ లు, ఇబుప్రోఫెన్ లేదా న్యాప్రోక్సన్ వంటి నొప్పి మరియు వాపు కోసం మందులు, బుమెటానేడ్, ఫ్యూరోసమైడ్ వంటి కొన్ని మూత్ర విసర్జనలు, టెరపెరాటైడ్. ఈ జాబితా అన్ని పరస్పర చర్యలను వివరించకపోవచ్చు. మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతకి మీరు ఉపయోగించే అన్ని మందులు, మూలికలు, నాన్ ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ లేదా డైటరీ సప్లిమెంట్ల జాబితాను ఇవ్వండి. మీరు ధూమపానం, మద్యం తాగడం లేదా చట్టవిరుద్ధమైన డ్రగ్స్ వాడుతున్నారా అని కూడా వారికి చెప్పండి. కొన్ని అంశాలు మీ ఔషధంతో సంకర్షణ చెందుతాయి. మీ పురోగతిపై క్రమ తనిఖీల కోసం మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సందర్శించండి. మీరు ఈ ఔషధం నుండి ప్రయోజనం చూడడానికి కొంత సమయం పట్టవచ్చు. ఈ ఔషధాన్ని తీసుకునే కొందరు వ్యక్తులు తీవ్రమైన ఎముక, కీళ్లు లేదా కండరాల నొప్పిని కలిగి ఉంటారు. ఈ ఔషధం దవడ సమస్యలు లేదా విరిగిన తొడ ఎముకకు కూడా మీ ప్రమాదాన్ని పెంచుతుంది. మీ దవడ, ఎముకలు, కీళ్లు లేదా కండరాలలో మీకు తీవ్రమైన నొప్పి ఉంటే వెంటనే మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతకి చెప్పండి. మీకు ఏదైనా నొప్పి ఉంటే అది తగ్గని లేదా మరింత తీవ్రమవుతుంది. మీరు ఈ ఔషధాన్ని తీసుకుంటున్నప్పుడు మీరు తగినంత కాల్షియం మరియు విటమిన్ డి పొందారని నిర్ధారించుకోవాలి. మీరు తినే ఆహారాలు మరియు మీరు తీసుకునే విటమిన్ల గురించి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతతో చర్చించండి. మీరు ఈ ఔషధాన్ని తీసుకుంటున్నప్పుడు మీకు రక్తం పని చేయాల్సి రావచ్చు. మీరు ఈ ఔషధాన్ని తీసుకుంటున్నారని మీ దంతవైద్యుడు మరియు డెంటల్ సర్జన్కు చెప్పండి. ఈ మందులో ఉన్నప్పుడు మీరు పెద్ద దంత శస్త్రచికిత్స చేయకూడదు. ఈ ఔషధాన్ని ప్రారంభించే ముందు దంత పరీక్ష చేయించుకోవడానికి మీ దంతవైద్యుడిని చూడండి మరియు ఏదైనా దంత సమస్యలను పరిష్కరించండి. ఈ మందు తీసుకునేటప్పుడు మీ దంతాలను జాగ్రత్తగా చూసుకోండి.
రెగ్యులర్ ఫాలోఅప్ అపాయింట్మెంట్ల కోసం మీరు మీ దంతవైద్యుడిని చూశారని నిర్ధారించుకోండి. ఈ మందులను స్వీకరించడం వల్ల నేను ఏ దుష్ప్రభావాలు గమనించవచ్చు? మీరు వీలైనంత త్వరగా మీ డాక్టర్ లేదా ఆరోగ్య సంరక్షణ ప్రదాతకి నివేదించవలసిన దుష్ప్రభావాలు. అలర్జీ ప్రతిచర్యలు, చర్మపు దద్దుర్లు, దురద లేదా దద్దుర్లు, ముఖం, పెదవులు లేదా నాలుక వాపు, ఎముక నొప్పి, ఇన్ఫెక్షన్, జ్వరం, చలి, దగ్గు, గొంతు నొప్పి, నొప్పి లేదా మూత్ర విసర్జన చేయడంలో ఇబ్బంది, దవడ నొప్పి, ముఖ్యంగా దంత పని తర్వాత, కీళ్ల నొప్పి, మూత్రపిండ గాయం, మూత్రం విసర్జించడంలో ఇబ్బంది లేదా మూత్రం మొత్తంలో మార్పు, తక్కువ కాల్షియం స్థాయిలు, వేగవంతమైన హృదయ స్పందన, కండరాల తిమ్మిరి లేదా నొప్పి, నొప్పి, జలధరింపు లేదా చేతులు లేదా పాదాలలో తిమ్మిరి, మూర్ఛలు, తక్కువ ఎర్ర రక్త కణాల గణనలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మూర్ఛగా అనిపించడం, తల తిప్పడం, పడిపోవడం, అసాధారణంగా బలహీనంగా లేదా అలసటతో, కండరాల నొప్పి, దడ, నోటి లోపల సహా చర్మం ఎరుపు, పొక్కులు, పొట్టు లేదా వదులుగా మారడం. సాధారణంగా వైద్య సంరక్షణ అవసరం లేని దుష్ప్రభావాలు. అవి కొనసాగితే లేదా ఇబ్బందికరంగా ఉంటే మీ వైద్యుడికి లేదా ఆరోగ్య సంరక్షణ ప్రదాతకు నివేదించండి. అతిసారం, కంటి చికాకు, దురద లేదా నొప్పి, జ్వరం, సాధారణ అనారోగ్యం లేదా ఫ్లూ వంటి లక్షణాలు, తలనొప్పి, రక్తపోటు పెరుగుదల, వికారం, ఇంజెక్ట్ చేసిన ప్రదేశంలో నొప్పి, ఎరుపు లేదా చికాకు, కడుపు నొప్పి, కడుపు నొప్పి. ఈ జాబితా అన్ని దుష్ప్రభావాలను వివరించకపోవచ్చు. దుష్ప్రభావాల గురించి వైద్య సలహా కోసం మీ వైద్యుడిని పిలవండి. మీరు 1800 FDA 1088 వద్ద కి దుష్ప్రభావాలను నివేదించవచ్చు. నేను నా మందులను ఎక్కడ ఉంచాలి? ఈ ఔషధం ఆసుపత్రి లేదా క్లినిక్లో ఇవ్వబడుతుంది. ఇది ఇంట్లో నిల్వ చేయబడదు.